స్వతంత్ర రాజ్యాలు తమంతట తాముగా కలిసి ఒక పెద్ద రాజ్యాంగంగా ఏర్పడే దగ్గరకు చేరడం సమాఖ్యకు ఉదాహరణ కాని దేశం ఏది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. లాస్ట్ వీడియోలో మనము 10th క్లాస్ పాలిటిక్స్లోని ఫస్ట్ లెసన్ అధికార విభజన లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూసాం. ఈ వీడియోలో సెకండ్ లెసన్ సమాఖ్యవాదం లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే హై పాయింట్స్ కూడా ఇవ్వగలరు. మీరు హై పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్. ప్రకటన 1. ఆధునిక ప్రజాస్వామ్యాలలో వివిధ స్థాయిల ప్రభుత్వాలలో సమాంతరం కాని అధికార విభజన ఒక ప్రధాన రూపం. ప్రకటన 2. ఈ విధమైన అధికార విభజనని సాధారణంగా సమాఖ్యవాదం అని సూచిస్తారు. ఆప్షన్ ఏ. ప్రకటన 1 మరియు ప్రకటన 2 సరైనవి మరియు ప్రకటన 2 అనేది ప్రకటన 1కి సరైన వివరణ. ఆప్షన్ బి. ప్రకటన 1 మరియు ప్రకటన 2 సరైనవి కానీ ప్రకటన 2 అనేది ప్రకటన 1కి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి. ప్రకటన 1 సరైనది కానీ ప్రకటన 2 తప్పు. ఆప్షన్ డి. ప్రకటన 1 తప్పు కానీ ప్రకటన 2 సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రకటన 1 మరియు ప్రకటన 2 సరైనవి కానీ ప్రకటన 2 అనేది ప్రకటన 1కి సరైన వివరణ కాదు. సమాంతరం కాని అధికార విభజనను సమాఖ్యవాదం అంటారు కానీ ప్రకటన 2 అనేది ప్రకటన 1కి సరైన కారణం కాదు. ఎందుకంటే సమాఖ్యవాదం అనగా వివిధ స్థాయిల మధ్య అధికారాల పంపిణీ అని అర్థం. నెక్స్ట్, బెల్జియం దేశంలో 1993లో జరిగిన రాజ్యాంగ మార్పుకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ. స్థానిక ప్రభుత్వాల అధికారాలను తగ్గించి వాటిని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేశారు. ఆప్షన్ బి. స్థానిక ప్రభుత్వాలకు కేంద్రంపై ఆధారపడకుండా రాజ్యాంగపరమైన అధికారాలు ఇచ్చారు. ఆప్షన్ సి. బెల్జియం ఏకకేంద్ర ప్రభుత్వ రూపం నుండి సమాఖ్య ప్రభుత్వ రూపానికి మారింది. ఆప్షన్ డి. అంతకుముందు ఉన్న స్థానిక ప్రభుత్వాల అధికారాలను కేంద్రం ఎప్పుడైనా వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. స్థానిక ప్రభుత్వాల అధికారాలను తగ్గించి వాటిని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేశారు. 1993 మార్పుల ద్వారా బెల్జియంలో స్థానిక ప్రభుత్వాల అధికారాలను పెంచారు, తగ్గించలేదు. నెక్స్ట్, శ్రీలంక తమిళ నాయకులు తమ దేశం ఏ రకమైన ప్రభుత్వ వ్యవస్థగా మారాలని కోరుకుంటున్నారు? ఆప్షన్ ఏ. ఏకకేంద్ర వ్యవస్థ. ఆప్షన్ బి. సమాఖ్య వ్యవస్థ. ఆప్షన్ సి. రాజరిక వ్యవస్థ. ఆప్షన్ డి. సైనిక పాలన వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సమాఖ్య వ్యవస్థ. శ్రీలంకలో తమిళ నాయకులు దేశంలో తమ స్వయం ప్రతిపత్తి కోసం సమాఖ్య వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్, సమాఖ్య వ్యవస్థ యొక్క ద్వంద్వ లక్ష్యాలకు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. దేశ భద్రతను మరియు ఐక్యతను కాపాడడం, పెంపొందించడం, ప్రాంతీయ వైవిధ్యాలను గౌరవించి సర్దుబాటు చేయడం. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1 మరియు 2 సరైనవి. సమాఖ్య వ్యవస్థకు 2 ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. సమాఖ్య వ్యవస్థకు 2 ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. దేశ ఐక్యతను కాపాడడం మరియు ప్రాంతీయ వైవిధ్యాన్ని గౌరవించడం. నెక్స్ట్, ఒక ఆదర్శ సమాఖ్య వ్యవస్థలో ఉండవలసిన ముఖ్యమైన అంశాలు ఏవి? ఆప్షన్ ఏ. కేవలం పరస్పర నమ్మకం మాత్రమే. ఆప్షన్ బి. పరస్పర నమ్మకం మరియు కలిసి ఉండడానికి ఒప్పందం. ఆప్షన్ సి. కేవలం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే కఠినమైన ఆదేశాలు. ఆప్షన్ డి. ఏకపక్షంగా రాజ్యాంగాన్ని మార్చే అధికారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. పరస్పర నమ్మకం మరియు కలిసి ఉండడానికి ఒప్పందం. ఆదర్శ సమాఖ్య వ్యవస్థకు పరస్పర నమ్మకం మరియు కలిసి జీవించడానికి ఒప్పందం అనే 2 అంశాలు చాలా అవసరం. నెక్స్ట్, స్వతంత్ర రాజ్యాలు తమంతట తాముగా కలిసి ఒక పెద్ద రాజ్యాంగంగా ఏర్పడే దగ్గరకు చేరడం సమాఖ్యకు ఉదాహరణ కాని దేశం ఏది? ఆప్షన్ ఏ. అమెరికా. ఆప్షన్ బి. స్విట్జర్లాండ్. ఆప్షన్ సి. ఆస్ట్రేలియా. ఆప్షన్ డి. భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. భారతదేశం.
అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు కమింగ్ టుగెదర్ సమాఖ్యలు, కానీ భారతదేశం హోల్డింగ్ టుగెదర్ సమాఖ్యకు ఉదాహరణ. నెక్స్ట్, ఒక పెద్ద దేశం తనలో భాగమైన రాష్ట్రాలు మరియు జాతీయ ప్రభుత్వం మధ్య అధికారాలను విభజించే పట్టి ఉంచే సమాఖ్యకు ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి స్విట్జర్లాండ్, ఆప్షన్ సి స్పెయిన్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్పెయిన్. భారతదేశం, స్పెయిన్ మరియు బెల్జియం దేశాలు పెద్ద దేశాలుగా ఉండి అధికారాలను విభజించే హోల్డింగ్ టుగెదర్ సమాఖ్యకు ఉదాహరణలు. నెక్స్ట్, భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన 1, భారత రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల సమాఖ్య అని స్పష్టంగా ప్రకటించింది. ప్రకటన 2, రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ భారత యూనియన్ సమాఖ్య సూత్రాలపైనే ఆధారపడి ఉంది. ఆప్షన్ ఏ ప్రకటన 1 మరియు ప్రకటన 2 రెండు సరైనవి. ఆప్షన్ బి ప్రకటన 1 మరియు ప్రకటన 2 రెండు తప్పు. ఆప్షన్ సి ప్రకటన 1 సరైనది కానీ ప్రకటన 2 తప్పు. ఆప్షన్ డి ప్రకటన 1 తప్పు కానీ ప్రకటన 2 సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రకటన 1 తప్పు కానీ ప్రకటన 2 సరైనది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా ప్రకటించింది, కానీ రాష్ట్రాల సమాఖ్య అని నేరుగా పేర్కొనలేదు. కాబట్టి ప్రకటన 1 తప్పు, 2 సరైనది. నెక్స్ట్, భారత రాజ్యాంగం మొదట అందించిన ప్రభుత్వ అంచెల వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ ఏక అంచె వ్యవస్థ, ఆప్షన్ బి 2 అంచెల వ్యవస్థ, ఆప్షన్ సి 3 అంచెల వ్యవస్థ, ఆప్షన్ డి 4 అంచెల వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 అంచెల వ్యవస్థ. రాజ్యాంగం మొదట కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనే 2 అంచెల వ్యవస్థను మాత్రమే అందించింది. నెక్స్ట్, భారతదేశంలో పంచాయతీలు మరియు మున్సిపాలిటీల రూపంలో 3వ అంచెను ఏ వ్యవస్థలో భాగముగా చేర్చారు? ఆప్షన్ ఏ సమాఖ్య విధానం, ఆప్షన్ బి ఏకకేంద్ర విధానం, ఆప్షన్ సి ప్రెసిడెన్షియల్ విధానం, ఆప్షన్ డి రాజరిక విధానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమాఖ్య విధానం. నెక్స్ట్, కేంద్ర జాబితాలోని అంశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ దేశ రక్షణ మరియు విదేశీ వ్యవహారాలు, ఆప్షన్ బి బ్యాంకింగ్ మరియు సమాచార వ్యవస్థ, ఆప్షన్ సి ద్రవ్యం, ఆప్షన్ డి పోలీస్ మరియు వ్యవసాయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పోలీసు మరియు వ్యవసాయం. పోలీసు మరియు వ్యవసాయం అనేవి రాష్ట్ర జాబితాకు చెందినవి, కేంద్ర జాబితాకు చెందినవి కావు. నెక్స్ట్, రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ రక్షణ, విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్, ఆప్షన్ బి పోలీసు, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం, నీటిపారుదల, ఆప్షన్ సి విద్య, అడవులు, వివాహం, వారసత్వం, ఆప్షన్ డి కంప్యూటర్ సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పోలీసు, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం, నీటిపారుదల. పోలీసు, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం మరియు నీటిపారుదల అంశాలు రాష్ట్ర స్థానిక ప్రాముఖ్యత కలిగి ఉండి రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. నెక్స్ట్, ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ ఏ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి, ఆప్షన్ బి కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే, ఆప్షన్ సి కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే, ఆప్షన్ డి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి. విద్య, అడవులు, వివాహం వంటి ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 2 చట్టాలు చేయవచ్చు. నెక్స్ట్, ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల మధ్య సంఘర్షణ లేదా వివాదం తలెత్తితే ఏది చెల్లుతుంది? ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుతుంది, ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుతుంది, ఆప్షన్ సి 2 చట్టాలు రద్దవుతాయి, ఆప్షన్ డి రాష్ట్రపతి ఏ చట్టాన్ని నిర్ణయిస్తే అది చెల్లుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుతుంది.
ఉమ్మడి జాబితాలోని చట్టాలపై కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది. నెక్స్ట్, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత వచ్చిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ వంటి అవశిష్ట అంశాలపై చట్టం చేసే అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆప్షన్ బి స్థానిక సంస్థలకు, ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వానికి, ఆప్షన్ డి హైకోర్టులకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వానికి. రాజ్యాంగం ప్రకారం జాబితాలలో లేని మరియు కొత్తగా వచ్చే అవశిష్ట అంశాలపై చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం వంటి రాష్ట్రాలు ప్రత్యేక అధికారాలను కలిగి ఉన్నాయి? ఆప్షన్ ఏ ఆర్టికల్ 356, ఆప్షన్ బి ఆర్టికల్ 371, ఆప్షన్ సి ఆర్టికల్ 370, ఆప్షన్ డి ఆర్టికల్ 360. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 371. ఆర్టికల్ 371 కింద ఈశాన్య మరియు ఇతర కొన్ని రాష్ట్రాల ప్రత్యేక చారిత్రక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక నిబంధనలను కల్పించారు. నెక్స్ట్, భారత యూనియన్లోని ఏ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలు అని పిలుస్తారు? ఆప్షన్ ఏ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించడానికి చాలా పెద్దవిగా ఉన్న ప్రాంతాలు, ఆప్షన్ బి ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలలో విలీనం చేయడానికి వీలు లేకుండా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించడానికి చాలా చిన్నవిగా ఉన్న ప్రాంతాలు, ఆప్షన్ సి కేవలం గిరిజన ప్రజలు మాత్రమే నివసించే కొండ ప్రాంతాలు, ఆప్షన్ డి సొంతంగా శాసనసభలు ఉండి పూర్తి రాష్ట్ర అధికారాలు కలిగిన ప్రాంతాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలలో విలీనం చేయడానికి వీలు లేకుండా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించడానికి చాలా చిన్నవిగా ఉన్న ప్రాంతాలు. చండీగఢ్, లక్షద్వీప్, ఢిల్లీ వంటి ప్రాంతాలు రాష్ట్రాలుగా మారడానికి చాలా చిన్నవి కాబట్టి వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం నిర్వహిస్తుంది. నెక్స్ట్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన అమరికలో మార్పు చేయడానికి పార్లమెంట్ అనుసరించాల్సిన సరైన పద్ధతి ఏది? ఆప్షన్ ఏ పార్లమెంటు సాధారణ మెజార్టీతో తీర్మానం ఆమోదిస్తూ సరిపోతుంది, ఆప్షన్ బి ఉభయ సభలో కనీసం 3/200 మెజారిటీతో ఆమోదించిన తర్వాత మొత్తం రాష్ట్రాలలో కనీసం సగం రాష్ట్ర శాసనసభలు దీనికి ఆమోదించాలి, ఆప్షన్ సి కేవలం లోక్సభ ఆమోదం తెలిపి రాష్ట్రపతి సంతకం చేస్తే సరిపోతుంది, ఆప్షన్ డి రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా మాత్రమే మార్చవచ్చు, రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉభయ సభలు కనీసం 3/200 మెజారిటీతో ఆమోదించిన తర్వాత మొత్తం రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్ర శాసనసభలు దీనిని ఆమోదించాలి. అధికార విభజన మార్చాలంటే పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీతో పాటు కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం తప్పనిసరి. నెక్స్ట్, రాజ్యాంగ నిబంధనలు మరియు పద్ధతుల అమలును పర్యవేక్షించడంలో అధికారాల విభజనపై వివాదాలు తలెత్తితే నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించేది ఏది? ఆప్షన్ ఏ ఎన్నికల సంఘం, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ, ఆప్షన్ డి పార్లమెంటరీ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ. అధికారాల విభజనలో ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించి వ్యాఖ్యానించే అధికారం హైకోర్టులు మరియు సుప్రీంకోర్టుకు ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో సమాఖ్య విధానం విజయవంతం కావడానికి ప్రధాన కారణం ఏది? ఆప్షన్ ఏ కేవలం రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉన్న నిబంధనలు మాత్రమే, ఆప్షన్ బి మన దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయాల స్వభావం మరియు వైవిధ్యం పట్ల గౌరవం, ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై విధించే కఠినమైన నిబంధనలు, ఆప్షన్ డి ఒకే పార్టీ దేశవ్యాప్తంగా నిరంతరంగా అధికారంలో ఉండడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మన దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయాల స్వభావం మరియు వైవిధ్యం పట్ల గౌరవం. భారతదేశంలోని వైవిధ్యాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించడం వల్ల సమాఖ్య వ్యవస్థ బలపడింది. నెక్స్ట్,
మన దేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలకు మొదటి మరియు ప్రధాన పరీక్షగా నిలిచింది ఏది? ఆప్షన్ ఏ ఆర్థిక సంస్కరణల అమలు, ఆప్షన్ బి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, ఆప్షన్ సి విదేశీ విధానాల రూపకల్పన, ఆప్షన్ డి జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 1947 తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది అత్యంత పెద్ద మొదటి పరీక్షగా నిలిచింది. నెక్స్ట్, భాష ఆధారంగా కాకుండా సంస్కృతి, జాతి లేదా భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాల సరైన సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఆప్షన్ సి నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, బీహార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. నాగాలాండ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన కాకుండా సంస్కృతి, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం జాతీయ భాషా హోదాకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ హిందీ భాషను భారతదేశ జాతీయ భాషగా రాజ్యాంగం ప్రకటించింది. ఆప్షన్ బి మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు కూడా జాతీయ భాషా హోదా ఇవ్వలేదు. ఆప్షన్ సి ఇంగ్లీష్ భాషను భారతదేశ ఏకైక జాతీయ భాషగా గుర్తించారు. ఆప్షన్ డి తెలుగు మరియు తమిళ భాషలకు సంయుక్తంగా జాతీయ భాషా హోదా ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు కూడా జాతీయ భాషా హోదా ఇవ్వలేదు. మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు కూడా జాతీయ భాషా హోదా ఇవ్వలేదు. హిందీని కేవలం అధికార భాషగా మాత్రమే గుర్తించింది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందీ భాషను మాతృభాషగా నమోదు చేసుకున్న వారి శాతం ఎంత? ఆప్షన్ ఏ సుమారు 60%, ఆప్షన్ బి సుమారు 50%, ఆప్షన్ సి సుమారు 30%, ఆప్షన్ డి సుమారు 44%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుమారు 44%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో కేవలం 44% మందికి మాత్రమే హిందీ మాతృభాషగా ఉంది. నెక్స్ట్, రాజ్యాంగం ప్రకారం అధికారిక అవసరాల కోసం ఇంగ్లీష్ వాడకాన్ని ఏ సంవత్సరంలో నిలిపివేయవలసి ఉంది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1960, ఆప్షన్ సి 1965, ఆప్షన్ డి 1990. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1965. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అధికారిక అవసరాల కోసం ఇంగ్లీష్ వాడకాన్ని 1965 నాటికి నిలిపివేయవలసి ఉంది. నెక్స్ట్, ఇంగ్లీష్ వాడకాన్ని కొనసాగించాలని కోరుతూ ఏ రాష్ట్రంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. 1965 ఇంగ్లీష్ నిలిపివేతను వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఉద్యమం జరిగింది. నెక్స్ట్, హిందీ కాకుండా రాజ్యాంగం ద్వారా 8వ షెడ్యూల్లో గుర్తించిన ఇతర భాషల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 25. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 21 భాషలు. హిందీతో పాటు మరో 21 భాషలను షెడ్యూల్డ్ భాషలుగా రాజ్యాంగం గుర్తించింది. మొత్తం కలిపితే 22 అవుతాయి. ఇక్కడ హిందీ కాకుండా అడిగారు కాబట్టి 21. నెక్స్ట్, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం ఏ సంవత్సరం తర్వాత గణనీయంగా ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1975, ఆప్షన్ సి 1990, ఆప్షన్ డి 2014. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1990. 1990 సంవత్సరం తర్వాత భారతదేశంలో ప్రాంతీయ పార్టీల బలం పెరిగి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమైంది. నెక్స్ట్,
సంకీర్ణ ప్రభుత్వం అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ఒకే ఒక రాజకీయ పార్టీ పూర్తి మెజారిటీతో ఏర్పాటు చేసే ప్రభుత్వం. ఆప్షన్ బి సైన్యం మరియు న్యాయ వ్యవస్థ కలిసి నడిపే ప్రభుత్వం. ఆప్షన్ సి కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడి కార్యక్రమంతో ఏర్పాటు చేసే ప్రభుత్వం. ఆప్షన్ డి విదేశీ ప్రతినిధుల సహాయంతో నడిచే తాత్కాలిక ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, లోక్సభలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడం వల్ల దేనికి బలం చేకూరింది? ఆప్షన్ ఏ కేంద్రీకరణకు మరియు ఏకస్వామ్యానికి. ఆప్షన్ బి ప్రాంతీయ పార్టీల రద్దుకు. ఆప్షన్ సి అధికార విభజనకు మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి గౌరవానికి. ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వాల తరచుగా రద్దుకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అధికార విభజనకు మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి గౌరవానికి. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే అవకాశం తగ్గి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి గౌరవం పెరిగింది. నెక్స్ట్, జాతీయ ప్రాముఖ్యత కలిగిన బ్యాంకింగ్, రక్షణ వంటి రక్షణ రంగాల విధానాలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలని ఏ జాబితాలో చేర్చారు? ఆప్షన్ ఏ కేంద్ర జాబితా. ఆప్షన్ బి రాష్ట్ర జాబితా. ఆప్షన్ సి ఉమ్మడి జాబితా. ఆప్షన్ డి అవాయిస్తా జాబితా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేంద్ర జాబితా. దేశ రక్షణ, బ్యాంకింగ్, విదేశీ వ్యవహారాలు వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలన్నీ కేంద్ర జాబితాలో ఉంటాయి. నెక్స్ట్, అధికార పరిధి అనగా ఏమిటి? ఆప్షన్ ఏ కేవలం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తి హక్కులు. ఆప్షన్ బి ఒక ప్రాంతం లేదా నిర్దిష్ట అంశాలపై ఒకరికి ఉండే చట్టపరమైన అధికారం. ఆప్షన్ సి సైనిక బలగాలు లేదా దేశ సరిహద్దులను దాటే ప్రత్యేక హక్కు. ఆప్షన్ డి విదేశీయులకు దేశంలో కల్పించే తాత్కాలిక నివాస హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒక ప్రాంతం లేదా నిర్దిష్ట అంశాలపై ఒకరికి ఉండే చట్టపరమైన అధికారం. అధికార పరిధి అనగా ఒక వ్యక్తికి లేదా సంస్థకు ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దు లేదా అంశాలపై ఉండే చట్టపరమైన అధికారం. నెక్స్ట్, ప్రపంచంలో గల 1993 దేశాల్లో ఎన్ని దేశాలు మాత్రమే సమాఖ్య రాజకీయ వ్యవస్థలను కలిగి ఉన్నాయి? ఆప్షన్ ఏ 50 దేశాలు. ఆప్షన్ బి 40 దేశాలు. ఆప్షన్ సి 100 దేశాలు. ఆప్షన్ డి 25 దేశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 50 దేశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 25 దేశాలు. ప్రపంచంలోని మొత్తం 193 దేశాలలో కేవలం 25 దేశాలు మాత్రమే సమాఖ్య రాజకీయ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. నెక్స్ట్, సమాఖ్య రాజకీయ వ్యవస్థలు కలిగిన 25 దేశాల జనాభా ప్రపంచ జనాభాలో ఎంత శాతం ఉంది? ఆప్షన్ ఏ 40%. ఆప్షన్ బి 10%. ఆప్షన్ సి 70%. ఆప్షన్ డి 25%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 40%. సమాఖ్య వ్యవస్థ కలిగిన ఈ 25 దేశాల జనాభా ప్రపంచం మొత్తం జనాభాలో 40%గా ఉంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దకూడదని భాషా విధానం దేనిని నివారించడంలో సహాయపడింది? ఆప్షన్ ఏ భారతదేశ సరిహద్దుల విస్తరణను. ఆప్షన్ బి శ్రీలంక వంటి అంతర్యుద్ధ లేదా ఉద్రిక్త పరిస్థితులు రాకుండా ఉండడాన్ని. ఆప్షన్ సి ప్రాంతీయ భాషల పూర్తి రద్దును. ఆప్షన్ డి ఇంగ్లీష్ భాష భారతదేశం నుండి పూర్తిగా కనుమరుగవడాన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీలంక వంటి అంతర్యుద్ధ లేదా ఉద్రిక్త పరిస్థితులు రాకుండా ఉండటాన్ని. భారతదేశం అనుసరించిన సరళమైన జాగ్రత్తతో కూడిన భాషా విధానం వల్ల శ్రీలంకలో వచ్చినటువంటి అంతర్యుద్ధ పరిస్థితులు ఇక్కడ తలెత్తలేదు. ఈ బిడ్స్ మీ ప్రిపరేషన్కు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.